నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. రాష్ట్రానికి నిధులు రాబట్టేందుకు సీఎం రేవంత్ పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఈ సందర్భంగా నిన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ తన టీంతో కలిసి సమావేశమయ్యారు. తెలంగాణ సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణలోని 15 స్టేట్ హైవేస్ ను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 లేన్ గా విస్తరించాలని కేంద్ర మంత్రికి విన్నవించారు. రీజనల్ రింగ్ రోడ్ సౌత్ భాగం డెవలప్మెంట్, హైదరాబాద్ కల్వకుర్తి 4 లేన్, హైదరాబాద్ శ్రీశైలం 4 వరుసల ఎలివేటెడ్ కారిడార్ ను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గడ్కరీని కోరారు. వీటితో పాటు సిర్పూర్ కాగజ్ నగర్ జాతీయ రహదారి, భువనగిరి రహదారి, శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కేబుల్ బ్రిడ్జ్ వేరే చోటకి మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి, వాటి పెంపు గురించి చర్చించారు. ఇక రీజనల్ రింగ్ రోడ్ సదరన్ పార్ట్ ను జాతీయ రహదారిగా ప్రకటించేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. ఆర్ఆర్ఆర్ ను జాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు కోరాలని ఎన్హెచ్ఏఐ అధికారులను గడ్కరీ ఆదేశించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి టూర్పై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఎన్నికల వేళ కేంద్రం దగ్గరకు వెళ్లి నిధులు కోరడం ఎన్నికల స్టంట్ గా ప్రతిపక్ష బీఆర్ఎస్ కొట్టిపారిస్తోంది. తెలంగాణపై ఇప్పటి వరకు కరుణ చూపని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ విజ్ఞప్తులను పట్టించుకుంటుందా అని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇక రేవంత్ రెడ్డి టూర్ కి సంబంధించి ఢిల్లీ ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఈ సందర్భంగా ఆయన కోరినటువంటి నేషనల్ హైవేకి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. ఆయన అక్కడ సాయంత్రం కాంగ్రెస్ కు సంబంధించిన సీనియర్ నేత ఏఐసిసి కార్యదర్శి రణదీప్ సింగ్ సుర్జేవాలాకు సంబంధించిన వివాహ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మంగళవారం కేంద్ర రవాణా శాఖ మంత్రితోని భేటీ అయ్యారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, అట్లాగే రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. వీరు నిన్న రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన అనేక రహదారులకు సంబంధించిన అంశంపైన వారు గంటన్నర పాటు చర్చించారు. దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే రీజనల్ రింగ్ రోడ్ కేంద్రము అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ కొలాబరేషన్ తోని ఈ రింగ్ రోడ్ అనేది చేపడుతున్నారు. దీనికి ఇప్పటికే ఉత్తర భాగాన్ని ఏదైతే చౌటుప్పల్ నుంచి భువనగిరి అట్లాగే తూప్రాన్, సంగారెడ్డి, కంది వరకు ఉన్న ఉత్తర భాగాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారిగా ప్రకటించింది. ఇది 158 కిలోమీటర్ల మేర ఈ రహదారిని ఇప్పటికే జాతీయ రహదారిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు తాజాగా నిన్న కేంద్ర రవాణా శాఖ మంత్రితో భేటీ అయిన తర్వాత దక్షిణ భాగాన్ని, రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన దక్షిణ భాగాన్ని కేంద్రం జాతీయ రహదారిగా ప్రకటించింది. ఇది 118 కిలోమీటర్ల మేరకు ఈ జాతీయ రహదారి వస్తుంది. ఇది చౌటుప్పల్ నుంచి ఆమన్గల్, షాద్నగర్, సంగారెడ్డి ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు జాతీయ రహదారిగా కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఓవరాల్ గా 340 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు ఇప్పుడు అధికారికంగా జాతీయ రహదారిగా మారనుంది. దీంతో పాటు ఏదైతే ఉత్తర రీజనల్ రింగ్ రోడ్ లో ఉన్నటువంటి యుటిలిటీస్ తరలింపుకు సంబంధించి నిన్న ప్రధానంగా చర్చ జరిగింది. గతంలో 10 నెలల క్రితం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ యుటిలిటీస్ తరలింపుకి సంబంధించి ప్రతిష్టంభన ఏర్పడింది. జాతీయ రహదారుల అథారిటీ దీనికి నో చెప్పింది. ఏదైతే యుటిలిటీస్ అంటే ఆ రహదారి నిర్మించే క్రమంలో వచ్చే చెట్లు నరికివేయటం కానీ, అట్లాగే విద్యుత్ స్తంభాలు తీసివేయటం కానీ, ఇతరత్ర దానికి తరలింపుకు సంబంధించి దాదాపు 200 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఈ 200 కోట్లు ఎవరు భరించాలనే దాని మీద ఒక సందిగ్ధత ఏర్పడింది. దానికి
నిన్న కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతోని సీఎం రేవంత్ రెడ్డి ఆ అంశాన్ని ప్రస్తావించారు. దీనికి గడ్కరీ తీవ్రమైన సంబంధిత అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా మనకు సమాచారం వస్తుంది. ఓవరాల్ గా యుటిలిటీస్ కు సంబంధించి 200 కోట్ల భారం ఏదైతే ఉందో అది కేంద్రమే భరించేటట్టుగా నిన్న కేంద్ర మంత్రి అంగీకరించారు. ఇంకా దీంతో పాటు రాష్ట్రంలో దాదాపు 14 రాష్ట్ర రహదారులు ఉన్నాయి. ఈ రహదారులన్నింటినీ కూడా జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి అభ్యర్థించారు. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఈ 14 జాతీయ రాష్ట్ర రహదారుల్ని జాతీయ రహదారులుగా మారిస్తే దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా దానికి సంబంధించిన నిర్మాణం అంతా కూడా జాతీయ NHAI అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టే అవకాశం ఉంటుంది. అది కూడా రాష్ట్రానికి సంబంధించిన ఒక అభివృద్ధి సూచికగా ప్రభుత్వం భావిస్తుంది. దీంతో పాటు హైదరాబాద్ విజయవాడ ఇప్పటికే ఉన్న ఏదైతే జాతీయ రహదారి 4 లైన్స్ ని దాన్ని 6 లైన్స్ గా మార్చాలని చెప్పి వినతిపత్రం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. అట్లాగే హైదరాబాద్ కల్వకుర్తికి సంబంధించి 4 లైన్స్ రహదారి నిర్మాణం చేపట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి కోరారు. దాంతో పాటు హైదరాబాద్ శ్రీశైలం రహదారిని కూడా 4 లైన్ రహదారిగా చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి కోరారు. మొత్తానికి రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా కేంద్రం అంగీకరించింది. అట్లాగే ఉత్తర భాగంలో ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ లో ఉత్తర భాగంలో ఉన్న 158 కిలోమీటర్లకు సంబంధించి యుటిలిటీస్ కి సంబంధించి తరలింపు ఏదైతే ఉందో అది కూడా 200 కోట్లకు మేర ఏదైతే నిధులు అవసరం పడితే అదంతా కూడా కేంద్రం భరించేందుకు సిద్ధమైంది. ఈ రకంగా నేషనల్ హైవే మొత్తం ఇన్నర్ రింగ్ రోడ్ RRR ఇదంతా కూడా 340 కిలోమీటర్ల రహదారి అంతా కూడా ప్రస్తుతానికి కేంద్రం అంగీకారం తెలిపిన నేపథ్యంలో జాతీయ రహదారిగా మారనుంది. దక్షిణ భాగానికి సంబంధించిన ఈ జాతీయ రహదారి అప్గ్రేడ్ అనేది కూడా అది కీలక మలుపుగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటుంది. ఓవరాల్ గా రీజనల్ రింగ్ రోడ్డు కానీ అట్లాగే జాతీయ రహదారులుగా ఏదైతే 14 రాష్ట్ర రహదారులు ఉన్నాయో వాటిని జాతీయ రహదారులుగా మార్చే అంశం కానీ అట్లాగే హైదరాబాద్ నుంచి అటు విజయవాడకి ఇటు కల్వకుర్తికి శ్రీశైలానికి ఈ 3 ప్రాంతాలకి ఏదైతే రహదారుల నిర్మాణం ఉందో నేషనల్ హైవే నిర్మాణం దానికి కూడా 6 లైన్స్ ఉన్నదా 4 లైన్స్ 6 లైన్స్ చేయాలని ఇప్పటికీ రాష్ట్ర రహదారి ఉన్నదని జాతీయ రహదారి చేయాలని చెప్పి ఇవన్నీ కూడా అభ్యర్థులని నిన్న కేంద్ర రవాణా శాఖ మంత్రి ముందు రేవంత్ రెడ్డి ఆయన వినతి పత్రాన్ని సమర్పించారు. దానికి కేంద్రం నుంచి కూడా సానుకూలమైన స్పందన వచ్చింది. యామిని అంటే శ్రీశైలం కేబుల్ కార్ ఏదైతే ఉందో కేబుల్ లైన్ సో అది కూడా ఆ ప్లేస్ మార్చడానికి కూడా అక్కడ అడిగినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? అట్లాగే ఈ రహదారులకు సంబంధించి కూడా గతంలో ఏదైతే శ్రీశైలం కేబుల్ దానికి సంబంధించిన అంశం ఉందో అది పెండింగ్ లో ఉంది. దాన్ని కూడా కేంద్రం అంగీకారం తెలిపింది. దీని ద్వారా అయితే అక్కడ ఏదైతే కేబుల్ కి సంబంధించిన ఈ పర్యాటకులకి ఏర్పాటు చేసే ఆ వ్యవస్థ ఉందో అది ప్రతిష్టంభన ఏర్పడింది. దాన్ని నిర్మించేందుకు కేంద్రం నుంచి సాయం రావట్లేదని చెప్పి ప్రధానంగా రేవంత్ రెడ్డి అభ్యర్థన చేశారు. దానికి నిన్న నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందిస్తూ ఆ అంశం ఏదైతే పెండింగ్ లో ఉందో ఆ పెండింగ్ లో ఉన్న అంశాన్ని ఖచ్చితంగా క్లియర్ చేస్తామని ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనలకు తాము సానుకూలంగా దాన్ని వ్యవహరిస్తూ ఆ ఏదైతే పెండింగ్ లో పడ్డ ఆ సమస్యని క్లియర్ చేస్తామని చెప్పి నిన్న హామీ ఇవ్వడం జరిగింది. యామిని అంటే ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ ఇప్పటివరకు మీరు చెప్పారు సదర్న్ పార్ట్ కి సంబంధించి కూడా నిధులు మంజూరు చేస్తామని చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? అదే సదర్న్ పార్ట్ అంటే ఇప్పుడు 340 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ ఉందో దాంట్లో సదర్న్ పార్ట్ 118 కిలోమీటర్లు వస్తుంది. ఉత్తర భాగం 158 కిలోమీటర్లు వస్తుంది. ఇప్పటికే ఉత్తర భాగాన్ని జాతీయ రహదారిగా ప్రభుత్వం కేంద్రం ప్రకటించింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గడ్కరీతో కలిసిన తర్వాత దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా గుర్తించారు. ఇదంతా ఉత్తర భాగం అట్లాగే దక్షిణ భాగం ఈ రెండు కలిపి కూడా 340 కిలోమీటర్ల మేర ఈ రీజనల్ రింగ్ రోడ్డు రాబోతుంది. దీనికి వ్యయాన్ని ఏదైతే భూసేకరణ కానీ అట్లాగే యుటిలిటీస్ కి సంబంధించిన తరలింపు కానీ ఇవంతా కూడా 50-50 పెట్టుకునే విధంగా అప్పటికే అగ్రిమెంట్లు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే 100 కోట్ల రూపాయలని నిధులను విడుదల చేసింది. కానీ 10 నెలల క్రితం ఏదైతే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం యుటిలిటీస్ కు సంబంధించి ఎవరు తరలించాలి ఈ చెట్లు కొట్టివేయటం కానీ విద్యుత్ స్తంభాలని తరలింపు కానీ ఇతరత్ర ఏదైతే ఉందో ఆ యుటిలిటీస్ కు సంబంధించిన వ్యయాన్ని ఎవరు తరలించాలనే దాని మీద తీవ్రమైన తర్జన భర్జన జరిగింది. అయితే కేంద్రం నుంచి మెయిన్ గా NHAI అంటే నేషనల్
హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించి దాని మీద వాళ్ళు అంగీకరణ తెలపలేదు. దాన్ని నిన్న నితిన్ గడ్కరీ దానికి స్పందిస్తూ టోల్ గేట్లు అనేది జాతీయ రహదారిపై నిర్మించే టోల్ గేట్లు ఉన్నాయో ఆ టోల్ గేట్లు మనం ఇప్పుడు యుటిలిటీస్ మనం పే చేయకపోతే దాన్ని టోల్ గేట్స్ భవిష్యత్తులో రాబోయే టోల్ గేట్స్ కి సంబంధించి ఆదాయం కూడా చెరిసగం పంచుకోవాల్సి వస్తుంది. ఆ చెరిసగం పంచుకునే ఆదాయాన్ని మనం ఎందుకు కోల్పోవాలి? కాబట్టి యుటిలిటీస్ తరలించే ఏదైతే వ్యయం ఉందో 200 కోట్ల రూపాయల వ్యయం, ఆ వ్యయాన్ని కేంద్రమే భరిస్తుంది. అంటే ఉత్తర భాగంలో ఇప్పుడు ఏదైతే జాతీయ రహదారిగా ప్రకటించినందున దాన్ని కేంద్రమే తీసుకుంటుందని చెప్పి నిన్న నితిన్ గడ్కరీ చెప్పడం జరిగింది. అంటే అక్కడ వచ్చే టోల్ గేట్లను కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్వహించే విధంగా మనం అనుకోవచ్చు. మొత్తానికి ఈ మొత్తం 340 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు జాతీయ రహదారిగా మారినందున టోల్ గేట్ల వ్యవహారం కూడా మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూర్చొని దాన్ని సెటిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే యుటిలిటీస్ కు సంబంధించి ఇప్పటికే ఉత్తర భాగాన్ని ఏదైతే 200 కోట్లని భరించేందుకు కేంద్రం వచ్చింది కాబట్టి దక్షిణ భాగంలో కూడా యుటిలిటీస్ కు సంబంధించిన తరలింపు అనేది కూడా అది కూడా కేంద్రమే తీసుకునే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా రాష్ట్ర పైన పడే ఈ 200 కోట్ల భారం తగ్గినట్లుగా మనం భావించాలి. అట్లాగే ఇప్పటికే కేంద్రం 100 కోట్లు విడుదల చేసింది కాబట్టి నిర్మాణ పనులు కూడా చకచకా జరిగిపోయే అవకాశం ఉంది. దీన్ని రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఆయన దాదాపు 25 ఎకరాల్లో స్పోర్ట్స్ సంబంధించిన విలేజ్లు కానీ అట్లాగే ఇండస్ట్రీస్ పార్కులు కానీ అట్లాగే మిగతా హెల్త్ సిటీకి సంబంధించింది కానీ ఇవన్నీ కూడా చాలా రూపకల్పన చేసుకుని ఉన్నారు. ఆయన మెగా మాస్టర్ ప్లాన్ ఒకటి ఆయన 2-3 రోజుల క్రితం ఆయన ప్రకటించారు. 2050 అంటే 2050 వరకు మెగా మాస్టర్ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి దాంట్లో ఈ రీజనల్ రింగ్ రోడ్డు కూడా ఒక భాగంగా రాబోతుంది. దాన్ని 340 కిలోమీటర్ల మేర వచ్చే ఈ రహదారి చుట్టూ కూడా ఏదైతే వచ్చే అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చకచకా చేపట్టే అవకాశం ఉంది, స్పీడప్ చేసే అవకాశం ఉంది. కేంద్రం నుంచి నిన్న ఈ జాతీయ రహదారికి సంబంధించిన ఒకటి లైన్ క్లియర్ కావడంతో గ్రీన్ కావడంతో దాన్ని ప్రభుత్వం స్పీడప్ చేసే అవకాశం ఉంది. యామిని అంటే వాసు, ఈ పెద్దపల్లి కాటారం 66 కిలోమీటర్ల స్ట్రెచ్ గురించి కూడా ఇందులో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది కదా, అంటే మొత్తంగా ఈ రోడ్లు డెవలప్మెంట్కి సంబంధించి. అంటే ఈ దీంట్లో రీజనల్ రింగ్ రోడ్ లో వచ్చే సెజ్లు ఏదైతే ఉన్నాయో ఎకనామిక్ జోన్స్ ఉన్నాయో వాటిని కూడా ఏ రకంగా నిర్వహించాలి, ఎక్కడ ఏ ప్రాంతంలో ఈ సెజ్లని అలకేట్ చేయాలి, వాటి ద్వారా ఏ ఇండస్ట్రీస్ చేపట్టాలనేది ఇంకా ఒక క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్డుకి జాతీయ హోదా లభించినందున మిగతా అంశాలు కూడా స్పీడప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన 2050 మెగా మాస్టర్ ప్లాన్ అనే దాని మీద రేవంత్ రెడ్డి చాలా ఇంట్రెస్ట్ గా ఆయన కార్యాచరణ చేపడుతున్నారు. దాంట్లో ఈ రీజనల్ రింగ్ రోడ్ కూడా ప్రధానమైన భూమిక పోషించే అవకాశం ఉంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ వచ్చే పరిశ్రమలు కానీ ఇతరత్రా వచ్చే సెజ్జులు కానీ అట్లాగే ఇంకా ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి దాన్ని స్పీడప్ చేసే అవకాశం ఉంది. కేంద్రం నుంచి కూడా సాయం వస్తే దాన్ని తొందరగా ముగించే అవకాశం ఉంది. ఎందుకంటే భూసేకరణ అనేది కీలకంగా మారింది. ఈ భూసేకరణకు సంబంధించిన నిధులు ఎవరు ఖర్చు పెట్టాలనే దాని మీద కూడా ఒక సందిగ్ధత నెలకొన్నది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు రీజనల్ రింగ్ రోడ్డుకి నిధుల కేటాయింపు సరిగా జరగలేదని చెప్పి గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా నిధులు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన 100 కోట్ల నిధులు కానీ ఇంకా రానున్న రోజుల్లో మరింత నిధులను దీని మీద వెచ్చించే అవకాశం ఉంటుంది. కాబట్టి రీజనల్ రింగ్ రోడ్డు తొందరగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీని మీద సరైన టైంలో నిధులు రావట్లేదు. వాళ్ళు భాగంగా పెట్టుకునే ఏదైతే 50% వాళ్ళు భారం తీసుకోవాల్సిన దాన్ని తీసుకోవట్లేదని చెప్పి కేంద్రం నుంచి వస్తున్న ప్రధానమైన అభియోగం. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం దాని మీద స్పందన సరిగా చెప్పలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నిన్న నితిన్ గడ్కరీతో కలిసిన తర్వాత దీని మీద నేషనల్ హైవే వచ్చింది, సౌత్ పార్ట్కి సంబంధించి నార్త్ పార్ట్లో యుటిలిటీకి సంబంధించిన తరలింపుకు కేంద్రం ఓకే చెప్పింది. ఓవరాల్ గా దీనికి సంబంధించిన ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న అనేక సమస్యలు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. యామిని రైట్ వాసు, థ్యాంక్ యూ. ఇక ఇదే అంశానికి సంబంధించి అంటే రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, నిన్న మొన్నట్లో రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కి సంబంధించి అఫ్ కోర్స్ ఈ రోజు మార్నింగ్ వరకు అనుకోండి, సో ఇదంతా కలిపి ఢిల్లీ టూర్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. అంటే ఎస్పెషల్లీ మనకి ఇక్కడ చూసుకుంటే మనం నితిన్ గడ్కరీకి సంబంధించి రోడ్స్ కి సంబంధించి నేషనల్ హైవేస్ కి సంబంధించి తెలంగాణలో రోడ్లకు సంబంధించి యూటిలిటీస్ తరలింపుకి సంబంధించి ఇలాంటి అంశాలన్నీ కూడా అక్కడ చర్చకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి.
సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో గత 2 రోజుల పాటు బిజీగా గడిపారు. ఆయన కేంద్ర మంత్రులను కలిసేందుకు అపాయింట్మెంట్ అడిగినప్పటికీ కేవలం నితిన్ గడ్కరీ మాత్రమే సమయం ఇవ్వడం, మిగతా మంత్రులు అందుబాటులో లేకపోవడంతో అపాయింట్మెంట్ దొరకలేదు. కేవలం నితిన్ గడ్కరీ. సో నితిన్ గడ్కరీ మినిస్ట్రీ చాలా ఇంపార్టెంట్ మినిస్ట్రీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోడ్లు రవాణాకు సంబంధించిన మినిస్ట్రీ ఆయన దగ్గరనే ఉంటది కాబట్టి. సో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఇంపార్టెంట్ రోడ్ల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలపైన గతంలోనే ఆ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సుదీర్ఘంగా ఆ మంత్రితో 3 గంటల పాటు చర్చించారు. సో నిన్న దానికి అనుగుణంగానే నిన్న రేవంత్ రెడ్డి కూడా కొన్ని కీలక అంశాలపై ఒక ప్రస్తావన ఆయన దగ్గర కొన్ని రిప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో అధికారులు కూడా ఉన్నారు. సో ప్రధానంగా ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ దానికి సంబంధించిన భూసేకరణ ఆ పని వేగవంతం చేయాలంటూ ఆయన రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్ కు దాని వాహనాల సంఖ్య రద్దీ పెరిగింది. సో దానివల్ల ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. అందులో ప్రధానంగా భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా చేయకపోవడం వల్ల కేంద్రం కూడా ఏదైతే ఆ ప్రాజెక్ట్ ను పూర్తి చేసేందుకు సుముఖంగా లేకపోవడం, టెండర్లు కూడా పిలిచినప్పటికీ భూసేకరణ సమస్య ఏర్పడంతో అది అట్లనే ఆగిపోయింది. సో 182 కిలోమీటర్లు ఏదైతే జడ్చెల్ల దగ్గర అమన్గల్, షాద్ నగర్, చౌటుప్పల్, సంగారెడ్డి 182 కిలోమీటర్ దాదాపు ఈ రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించిన ఏదైతే ఈ భూసేకరణ పనులు ఉన్నాయో అది వేగవంతం చేసేందుకు అంతా సిద్ధమైంది. నిన్న జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మేము భూసేకరణ చేస్తాము, త్వరితగతిన టెండర్లు పిలిచాలంటూ ఆయన మంత్రిని కోరారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలోనే టెండర్లు పిలుస్తామంటూ కూడా ఆయన హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోపక్క ఏదైతే కొన్ని రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే రోడ్లు ఉన్నాయో అది జాతీయ రోడ్లుగా పరిగణించాలంటూ ఆయన రిక్వెస్ట్ చేశారు. జాతీయ రోడ్లుగా పరిగణిస్తే కేంద్రం నుంచే నిధులు వస్తాయి కాబట్టి ఆ రిక్వెస్ట్ ను కూడా ఆయన పరిశీలిస్తాము. అనుగుణంగా ఏదైతే ఉన్న రోడ్లు ఉంటాయో వాటిని ఖచ్చితంగా జాతీయ రోడ్లుగా దాన్ని అనౌన్స్మెంట్ చేస్తాము, దాన్ని పరిగణిస్తామంటూ ఆయన హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అదేవిధంగా హైదరాబాద్, విజయవాడ 6 వరుసల లైన్ల రోడ్లు విస్తీర్ణం చేయాలంటూ ఆయన రిక్వెస్ట్ చేశారు. హైదరాబాద్ కల్వకుర్తి రోడ్లు కూడా 4 వరుసలు, ప్రస్తుతం 2 వరుసలే ఉంది కాబట్టి 4 వరుసల రోడ్లు పరిగణించాలని ఆయన రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ నుంచి అటు కర్నూలు వరకు జాతీయ రహదారిగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాన్ని 4-వే రోడ్ కూడా చేస్తున్నారు ఇప్పుడు. సో అది సోమశీల దగ్గర ఒక బ్రిడ్జ్ కూడా కడుతున్నారు. సో ఇవన్నిటిని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి పెండింగ్ లో ఉన్నాయి. సో వాటిని త్వరితగతి చేయాలంటే కొన్ని భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా చేస్తే మేము అంత త్వరగా చేస్తామంటూ కేంద్ర మంత్రి కూడా అన్నది తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ కేంద్రంతో సఖ్యత లేకపోవడం వల్ల కొన్ని ఆగిపోయిన పరిస్థితి ఉంది. సో వాటిని ఖచ్చితంగా తీసుకునే దానివల్ల కొంత ఆలస్యం జరిగింది. సో వాటిని త్వరితగతిన పూర్తి చేయాలంటూ ఇప్పుడున్న రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేశారు. సో దానికి అనుగుణంగా కేంద్ర మంత్రి కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తా ఉంది. ఆమెని అంటే 200 కోట్ల రూపాయలు ఏదైతే యుటిలిటీస్ తరలింపు అవుతుందో దానికి కూడా భరించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఆయన చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. ఎగ్జాక్ట్లీ. గతం ప్రభుత్వము మంత్రులు గాని సీఎం గానీ ఒక్కనాడు మా దగ్గర కేంద్రం దగ్గరకు రాలేదు, రిప్రజెంటేషన్ ఇవ్వలేదు, కనీసం రిక్వెస్ట్ చేయలేదు. కాబట్టి చాలా వరకు పెండింగ్ నిధులు అట్లనే మురుగున పడిపోయాయి. చేయాల్సిన ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేకపోయాము. సో దానివల్ల ఏదైతే ఆ డబ్బులు 200 కోట్లకు పైగా ఉందో వాటిని కూడా ఇస్తామంటూ కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు పదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రులు గాని అధికారులు గాని వరుసగా ఫాలోఅప్ చేస్తున్నారు. కాబట్టి కేంద్రం కూడా మేము అన్ని రాష్ట్రాలకు సమానంగా తెలంగాణ కూడా చూస్తున్నాము. అందులో భాగంగానే నిధుల విషయంలో ఏ కొరత లేదు. ఖచ్చితంగా రోడ్ల విషయం మీద అయితే స్పష్టంగా నిధులు ఎక్కడ జాప్యం జరగదంటూ కేంద్ర మంత్రి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. సో చాలా ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి. వనపర్తి, కొత్తకోట, గద్వాల్ గానీ మున్నే కూడా వికారాబాద్, తాండూరు, జహీరాబాద్, బీదర్ సంబంధించిన 134 కిలోమీటర్లు, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డికి సంబంధించిన గానీ గద్వాల్, రాయచూరు ఏదైతే చాలా దాదాపు 1500 కిలోమీటర్లకు పైగా రోడ్ల విస్తరణ జరగాల్సింది తెలంగాణలో. కాబట్టి వాటన్నిటిని త్వరితగతిన ఫినిష్ చేస్తామంటూ టెండర్లు పిలిచి రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకుంటామంటూ స్పష్టంగా తెలుస్తోంది. సో దీన్ని బట్టి చూస్తే కేంద్రం కూడా రాష్ట్రానికి సహకారం అందిస్తున్నట్లు అధికారులు కూడా చెప్పడం తెలుస్తోంది. గత ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల వాళ్ళు మాతో మాట్లాడకపోవడము, మాతో వచ్చి చర్చించకపోవడం, రిప్రజెంటేషన్ ఇవ్వకపోవడం, సమస్యలు చెప్పకపోవడం వల్లనే ఎన్ని రోజులు జాప్యం జరిగిందంటూ
అదైతే కేంద్ర మంత్రి కూడా ముఖ్యమంత్రితో అన్నది తెలుస్తా ఉంది. సో ఓవరాల్ గా అయితే ఒక సానుకూలమైన దృక్పథంతో రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశాలపైన మాత్రము రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఎందుకంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాలేదు, చాలా అధ్వానంగా ఉంది కాబట్టి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కంపల్సరీగా తీసుకోవాల్సిందనే భావనతో ముఖ్యమంత్రి ఉన్నారు. అందులో భాగంగానే వరుసగా ఆయన ఢిల్లీ వస్తే మాత్రం కంపల్సరీ కేంద్ర మంత్రులను కలిసిన తర్వాతనే ఆయన మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఓవరాల్ గా రోడ్లు అప్గ్రేడ్ చేయడానికంటే ఒక 14 స్ట్రెచ్లకు అయితే ఆయన ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది నితిన్ గడ్కరీ. అశోక్, అవును, ఎగ్జాక్ట్లీ యామిని. అందులో ప్రధానంగా 14 వాటిని వాళ్ళు మొదలు ఉంచారు. అందులో ఒకటి మరికల్, నారాయణపేట్, రామసముద్రం 63 కిలోమీటర్లు, రెండోది పెద్దపల్లి, కాటారం 66 కిలోమీటర్లు, పుల్లాపూర్, అలంపూర్, జట్కోల్, ఈ కొల్లాపూర్, లింగాల్, అచ్చంపేట, దేవరకొండ, మల్లెపల్లి, నల్గొండ ఇది 225 కిలోమీటర్లు, వనపర్తి, కొత్తకోట, గద్వాల, మంత్రాలయం 110 కిలోమీటర్లు, మన్నెగూడ, వికారాబాద్, తాండూర్, జహీరాబాద్, బీదర్ 134 కిలోమీటర్లు, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, ఎల్లారెడ్డి, పిట్లం 160 కిలోమీటర్లు, ఏడవది ఎర్రవెల్లి క్రాస్ రోడ్, గద్వాల, రాయచూర్ 67 కిలోమీటర్లు, జగిత్యాల, పెద్దపల్లి, కాల్వాయ్, కల్వపల్లి, మోచారంపల్లి, రామప్ప దేవాలయం, జంగాపల్లి 164 కిలోమీటర్లు, తారపాక, ఏటూరు నాగారం 73 కిలోమీటర్లు, దుత్తేడు, కోమర్దల్లి, యాదగిరిగుట్ట, రాయగిరి క్రాస్ రోడ్ 63 కిలోమీటర్లు, జగ్గయ్యపేట, వైరా, కొత్తగూడెం 100 కిలోమీటర్లు, సిరిసిల్ల, వేములవాడ, కోరుట్లకు 65 కిలోమీటర్లు, భూత్పూర్, నాగర్ కర్నూల్ సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో 165 కిలోమీటర్లు, కరీంనగర్, రాయపట్నం 60 కిలోమీటర్లు, మొత్తం 14 అంశాలపైన రోడ్లకు డెవలప్మెంట్ అంశాలపై వివిధ రాష్ట్ర వ్యాప్తంగా మండలాలను, గ్రామాలను, జిల్లాల స్థాయిలో కనెక్టివిటీ ఉన్న అన్ని రోడ్లను ఆయన ముందు రిప్రజెంట్ ఇచ్చారు. ఈ రోడ్లన్నీ డెవలప్ కావాల్సింది, అక్కడ మరమ్మతులు చేయాల్సింది. కొన్ని రోడ్లు అయితే సింగిల్ రోడ్ నుంచి డబుల్ రోడ్ చేయాల్సింది. కొన్ని ఇప్పుడు మహబూబ్ నగర్ నుంచి నాగర్కర్నూల్ రోడ్డు ఉంది, అది సింగిల్ రోడ్ ఉంది, అది జాతీయ రోడ్డుగా పరిగణించాలంటూ ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఇలాంటివి చాలా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. వాటన్నిటిని కూడా పరిశీలించింది కేంద్ర మంత్రి. సో ఖచ్చితంగా పాజిబిలిటీ ఉన్న అన్ని ప్రాంతాలలో జాతీయ రోడ్లుగా పరిగణించే అవకాశం ఉంది. మిగతా రోడ్లని డబుల్ రోడ్లు చేసే కూడా అవకాశం ఉంది. ఆమెని రైట్ అశోక్, థ్యాంక్ యూ. అది రేవంత్ రెడ్డి టీం ఢిల్లీ టూర్లో నితిన్ గడ్కరీని కలిసి రోడ్ల అప్గ్రేడ్కి సంబంధించి నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఒక హామీని కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.